సాయి వంటి దైవము లేడోని నేడోని ప్రజలందరి నోట సాయి నామం పలకాలి. సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముచ్చగా సాయి మన్మతో ముఖరి కొనాలి. సాయి పదరవులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీదిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాథ వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ జ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మధ్యలో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవం లేడోని లేడోని అని అందరూ దీపకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్తతో ప్రార్థించడమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబుజీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. 7వ అధ్యాయం ప్రస్తావన శ్రావణ ఉత్సవం. హేమంత్ పంత్ ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయం ప్రస్తావించిన పిమ్మట శ్రావణ ఉత్సవం గురించి వర్ణించుతున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితం మిగులు పావనమైంది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కాదు. కొన్ని సమయములు అందరూ వారు బ్రహ్మానందంతో మైమర్చడివారు. మరి కొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేర్చు ఎట్టి సంబంధం లేనట్లు వారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేవారు కాదు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేవారు. వారు సముద్రం వలె శాంతముగా తమకగా ఉన్నట్లు కనిపించిన వారి గాంభీర్యము లోతు కనుగొనగానే వర్ణనాతీతమైన వారి నైజం వర్ణింపగలవారు. పురుషులను అన్నదమ్ముల వలె స్థిర నక్కజనుల వలె చూసుకునేవారు. వారి శాశ్వతాస్తలిత బ్రహ్మచర్యం అందరికీ. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానం మనం మరణించే వరకు నిలుచుముగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా భక్తితో వారి పాదములకు సేవ చేసముగాక. వారిని సకల జీవకోటి ಎಂದು చూసముగాక. వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమించటముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన పిమ్మట హేమంత్ పంత్ శ్రావణ ఉత్సవం వర్ణించుటకు మొదలైంది. శ్రావణ ఉత్సవం బాబా సైనిక సేవను ఇదివరకే వర్ణించింది. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండేది. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందే వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండేది. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరుపు మొదలయ్యాయి. బాబా కటాక్షంసే దీనినే ఇప్పుడు వర్ణించు. చావడిలో నిద్రించే సమయం రాగా భక్తులు మసీదులో గుమ్ముగుడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుతుంది. భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలంకు వచ్చుచుంది. కొందరు తాళములు, చిరతలు, మృదంగము, కంజిర మధ్యలను పట్టుకొని భజన చేయించుకునేవారు. సూర్యుడు రాయవలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఇచ్చుకునేవారు. బయట బహిరంగ స్థలంలో కొందరు డ్యూటీలు సరిచేయుచుండేది. కొందరు పల్లకిని అలంకరించుచుంది. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అనే కేకలు వేయుచుంది. మసీదు మాల తోరణములతో అలంకరించుచుంది. మసీదు చుట్టూ దీపములు వరుసలు కాంతిని వెదజల్లుచుంది. బాబా గుడం శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుంది. అప్పుడు తాతయ్యపాటు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధంగా ఉండడని చెప్పేవారు. బాబా నిశ్చలంగా కూర్చునేవారు. తాతయ్యపాటలు వచ్చి బాబా చంపలో చేసి లేవనెత్తుచుంది. తాతయ్య బాబాను మామ అని పిలిచేవారు. నిజంగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫనీని వేసుకొని చంపలో చక్కగా పెట్టుకొని చిలుమును పొగాకు తీసుకొని పైన ఉత్తరయమును వేసుకొని బయలుదేరి సిద్ధపడుచుంది. పిమ్మట తాతయ్య జనతాల శల్లాను బాబా ఒళ్ళపై వేసేవారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదం బొటన వేలుతో దుల్లోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపమును ఆర్పి చావడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యములు మోగిడి. మతాబా మందు సాములు అనేక రంగులు ప్రదర్శించుచు కారేది. పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయొచ్చు ఉత్సవంలో నడుచుచుండేది. కొందరు సంతసంతో నాట్యం ఆడుచుండేది.
కొందరు జెండాలను చేతపట్టుకుని చుట్టూ బాబా మసీదు నెట్లపైనలాగా బాలాలు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెడుచుంది. బాబాకి ఇరుపక్కల చామరంలో మొదలుగును పట్టుకొని విసర్చుంది. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచేవారు. వానిపై బాబా భక్తులు ఏరుతలతో నడిచేవారు. తాత్యాయ ఎడమ చేతిని, మహాసాపతి కుడి చేతిని, బాబు సాహెబ్ జోగ్ శిరస్సుపై చక్రం పట్టుకునేవారు. ఈ ప్రకారంగా బాబా చావడికి ఖాయమవుతుంది. బాబుగాను పూర్తిగాను అలంకరించిన ఒక గుర్రము శ్యామకర దారి తీర్చుంది. దాని వెనుక పాడుడు వారు, భజన చేయవారు, వాద్యములు మోగించేవారు, భక్తుల సమూహం అనేది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశం బద్దలనగునట్లు మారు మోగుచుండేది. ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండేది. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగిడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలపావనుల వలె ప్రకాశించుండేది. అసలు బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేవారు. వారెవరినో పిలుస్తున్నట్లు కనిపించేది. సమస్త వాయిద్యులు నోచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకి మీదకి ఆడించేవారు. అట్టి సమయమున కాకాసాబ్ దీక్షకు ముందుకు వచ్చి ఒక వెండి పల్లెములో పువ్వుల కులాల పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండు. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండు. బాబా ముఖం స్థిరమైన వినూత్న ప్రకాశంతోనూ సౌందర్యంతోనూ వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశం మనసారా కోరుచుండెను. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మనసాపతి దేవత ఆవేశించిన వారి వలె నృత్యం చేయవారు. కానీ బాబా యొక్క ధ్యానమే మాత్రం చెరక ఉండేది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యాపాటి బాబాకు ఎడం పక్క నడుచుచుండు. భక్త మాసాపతి కుడివైపు నడుస్తూ బాబా సల్లాయించుకు పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనాలు కానీ ఈ పల్లకి ఉత్సవం చూసేందుకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవాళ్ళు గుమిగూడుచుండేది. బాబా నెమ్మదిగా నడుచుచుండు. భక్తి ప్రేమతో భక్త మండలి బాబాకి ఇరుపక్కలు నడుచుచుండేవారు. వాతావరణం అంతయు ఆనందపూర్ణమై ఉండగా బాబా శోభయాత్ర చావడి చేర్చుంది. ఆ దృశ్యము, ఆ కాలము గడిచిపోయినది. ప్రస్తుతం కానీ ఇక ముందు కానీ ఆ దృశ్యము కనలేము. ఆయనను ఆ దృశ్యం ఎత్తి తెచ్చుకొని భావన చేసిన మనస్సుకు శాంతి, తృప్తి కలుగు. చావుడిని బాగుగా అలంకరించుచుంది. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువు అద్దముతోనూ అనేక రంగుల దీపముతోనూ వేలాడగట్టిన గాజు గుడ్డీలతోనూ అలంకరించుచుంది. చావుడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీస్ నుంచి బాబాను కూర్చొనబెట్టి మంచి అగరగా తొలగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధములా పూజించుచుండేది. బాబా తలపై కివాయి కిరీటం పెట్టి పువ్వుల మాలను వేసి మెడలో నగర వేయుచుంది. ముఖంలో కస్తూరి నామమును మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు ఉదయానందకరముగా చూచేవారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీర్చుండేవారు. లేచో బాబా దాన్ని విసిరివేసునని వారి భయం. బాబా భక్తుల అంతరంగం గ్రహించి వారి కోరికలకు లొంగివారు. వారు చేయని దానికి అభ్యంతరం పెట్టేవారు కాదు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుంది. నానాసాహెబ్ నిమ్ము అంత కిరుణ తెలుగు కూర్చుల చక్రము పట్టుకొని బాబు సాహెబ్ జోగ్ ఒక వెండి పల్లెములో బాబా పాదము కడిగి అర్ఘ్యపాద్యము అర్పించి చేతులకు గంధం పోసి తాంబూలం ఇచ్చుచుండు. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండేది. బాలిస్పై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరంతోనూ విసన కర్రలతోనూ విజరుచుండు. అప్పుడు శ్యామ చెరువును తయారు చేసి తాత్యాకి ఇవ్వగా అతడు ఒక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండు. బాబా పీల్చిన పిమ్మట భక్త మాసాకు ఇచ్చేవారు. తదుపరి ఇతరులకు లభించుచుండు. జడముకు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కాగవలసి వచ్చాయి. కుమ్మరులు దాన్ని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తొలకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఈ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూస్తూ పువ్వుల గుర్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము, అభిమాన రాహిత్యముల కవతరం ఒకటి చేత ఆ అలంకరణలను కానీ మర్యాదలను కానీ లెక్క పెట్టేవారు కాదు. భక్తులందుగా అనురాగమచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయటకు ఒప్పుకొనిచుండేది. ఆఖరకు బాబు సాహెబ్ జోగ్ సర్వలాంఛనంతో హారతినిచ్చేవారు. హారతి సమయంలో బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన పిమ్మట
భక్తుల ఆశీర్వాదం పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇళ్లకు పోవచ్చుంది. చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మల తాత్య ఇంటికి పోవటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లాను, నన్ను కాపాడు, నీకు ఇష్టమనొచ్చో వెళ్ళు, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా కూర్చి కనుగొనమని చెప్పాను. అట్లనే చేయదనసు తాత్య చావడి విడిచి గృహమునకు పోచుంది. బాబా తన పొరపును తానే అమర్చుకున్నవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఒకటి వేసి దానిపై నిద్రించేవారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించారు. ఈ అధ్యాయం ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించక ముందు సాయిబాబాను వారి సావుడు చౌను నెట్టి తెచ్చుకున్నారు. 37వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ మోస్తూ శుభం భవంతు. 5వ రోజు పారాయణ. సాయి బాబా 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 सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की साई बाबा 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 सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु
आत्मा